తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆడుకున్నారని 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు, టీడీపీ 33వ వార్డ్ అధ్యక్షులు కరి నీలకంఠం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అరాచకానికి, అపచారానికి నిరసనగా శుక్రవారం వెంకటేశ్వర మెట్టపై గల శ్రీ బల్లిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శ్రీవారి చిత్రపటానికి సంప్రోక్షణ చేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తుల పట్ల జగన్ సర్కార్ అత్యంత దారుణంగా వ్యవహరించిందని దుయ్యపట్టారు. కల్తీ నెయ్యితో లడ్డూలను తయారు చేయించి భక్తుల ఆరోగ్యంతోనూ విశ్వాసంతోనూ చెలగాటమాడటం క్షమించరాని నేరమని నిప్పులు చెరిగారు. ఇంతటి ఘోరమైన తప్పిదాలు చేసి కూడా వైసీపీ నేతలు సిగ్గు లేకుండా ఎదురుదాడి చేస్తూ తప్పులు కప్పిపుచ్చుకున్న ప్రయత్నం చేస్తున్నారని వారు తూర్పుపట్టారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఊరుకూటి నారాయణరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బొచ్చ రామిరెడ్డి, విల్లూరు చక్రవర్తి, సీఎం రమణ, వనపల్లి గాయత్రి, వాసుపల్లి కుమార్, బొడ్డు పోలారావు మరియు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన సౌత్ ఇన్ఛార్జ్ వారు సీతంరాజు ఆదేశాల మేరకు మొత్తం ప్రతి వార్డు 14 వార్డులు నాయకులందరూ విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గత ప్రభుత్వం ఇంతవరకు ఏ ప్రభుత్వం టెంపుల్స్ని పాలిటిక్స్ తీసుకురాలేదు. కానీ ఇది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇది పాలిటిక్స్గా క్రియేట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే కల్తీ నెయ్యి లడ్డూల్లో ఒక కల్తీ నెయ్యి ఏర్పాటు చేసి దాన్ని లడ్డూలుగా తయారు చేయడం జరిగింది. కొన్ని వేల కోట్లలో స్కామ్ జరగడం జరిగింది. దీని నిమిత్తం ఇప్పుడు వచ్చే ప్రభుత్వం, మా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం, మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు దీనికి ఒక సిట్ అనేది ఏర్పాటు చేసి దీని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో ఈ కల్తీ నెయ్యి లడ్డూల్లో కల్తీ నెయ్యి జరిగిందని చెప్పేసి ఒక రిపోర్ట్ కూడా రావడం జరిగింది. హిందువుల తాలూకా మనోభావాలను దెబ్బతీసే విధంగా అక్రమార్జన జేయంగా పనిచేసే పాలకులు, ఎందుకంటే కల్తీ మద్యం, కల్తీ పాలన, అలాగే కల్తీ నెయ్యి, ఇంకా వాళ్ళకి చెప్పుకుంటూ పోతే కల్తీ విద్య, వాళ్ళ పాలకుల పరిపాలన పూర్తిగా కల్తీమయం అయిపోయింది. ఆ భగవంతుడితో పెట్టుకుంటే 2009లో రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలోనే అలాగే చేశారు. దాని పరిణామం కూడా గతంలో మనం చూస్తున్నాం. అలాగే 5 సంవత్సరాల దుష్ట పరిపాలనలో 2019 నుంచి 24 వరకు చేసిన పరిపాలన ఫలితమే 2024 ఫలితాలు.